హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు బొంబాయి పోతే పార్ట్ 13 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కొంచెం మీ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ అనేది ఇయ్యురా. నా జోలికి రాకుండా నన్ను తిట్టకుంటా. ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఆ చెట్టు కింద తిడతా అంటే చుట్టుపక్కల ఏమనుకుంటారు చెప్పు. మళ్ళా కథ నడుస్తుంది అని చుట్టుపక్కలకు తెలియజేసినట్టే కదా. పూసుకన నా మోగనికి అక్కడికి వెళ్తే ఎట్లా పాడైతుంది. గట్టిగానే వార్నింగ్ ఇస్తానా? ఇంకా ఎంత బెదిరియాలి చెప్పు. మా అక్కనైతే నువ్వు ఇంట్లోకే నడుస్తూనే బతుకుతావని అన్నా. అదే గాని బయట తిట్టకమని చెప్పురా. నాకు పిచ్చి లేస్తాంది తెలుసా. చెప్తలే. లవ్ యూరా. లవ్ యూ సో మచ్. నిన్ను వదిలి వెళ్ళాలని లేదే. నాకు కూడా నిన్ను వదిలిపెట్టాలని లేదురా. గట్టిగా పట్టుకోర్రి. వదిలిపెట్టకు. నీకు ఇప్పుడు మొగడు దగ్గర లేడు కదా. నా కొడుకును వదిలిపెట్టకే. ఏమ్రా ఏం సోకులు పడతలేనంటివి కాదురా. సిగ్గులేందానా? వానికి నాకే సంబంధం లేదు, నా బతికేదో నేను బతుకుతున్నానంటివి కదనే. మరి ఇప్పుడు ఏందే ఇద్దరిని ఇంట్లో ఆడపిల్లల్ని పెట్టుకొని నువ్వేం చెప్తున్నావు? దొంగ ముండ, నీకు సిగ్గు లేదే, శరం లేదే, కొంచెం అన్న మనిషివి కాదే. ఆ కొడుకుతోటి వంటవా? తీయే ఇంకెందుకు కప్పుకుంటానవే బిడ్డ. మంచిగా తీయే దీన్ని వీడియో. ఆయముండా ఇట్రా నీ వీడియో తీ బిడ్డ, మంచిగా తీయి. ఎన్ని రోజుల నుండే నువ్వు ఇట్లా నా కొడుకును ముంచేది. నేనేం చేస్తలేను, నాకు ప్రూఫ్ ఉంచిర్రంటే కదనే. ఇక ఇదే ప్రూఫ్. కొట్టకుర్రి ప్లీజ్. కొట్టుడు కాదే, నిన్ను చంపుతామే. ఇక నిన్ను బతకనీయమే. అడ్డంగా దొరికినవే, నా కొడుకును ముంచినవే దొంగముండా. సిగ్గులేదారా నీకు? సిగ్గులేదారా? ఆడదాంతో ఉండటానికి నీకు సిగ్గులేదారా? నీ వయసు ఎంత, దాని వయసు ఎంతరా? సిగ్గులేని బాడుకోవు. పెళ్లి కాలేదు. నీ ముఖం కూడా ఇవ్వడద్దు. అసలు నీతోటి మాట కూడా మాట్లాడద్దు. గాని నీ జీవితం నాశనం అయిపోతుందని నా పానం కొట్టుకొని నేను నీకు మంచి చేయాలని చూస్తా అంటే నువ్వే ఇష్టం ఉన్నట్టు తిడుతున్నావు. మీరు మనుషులా? అబ్బా కొట్టకుర్రి ప్లీజ్. ఆగే, ఏం కొడుతున్నావు? ఇంద్ర నోరు బాగలేస్తాంది. ఇంకా చేసింది తప్పు కాదా? ఇంకా మళ్ళా బాగా నోరు లేపుతున్నావు. నువ్వు మనిషివానే. నువ్వు నా కడుపులా చెడబుట్టినవురా బాడుకోవు. అయినా నీది తప్పు కాదురా, ఆడదాందే తప్పు. అదే నిన్ను బుట్టలా వేసింది. ఆగక్క, కొట్టకే. ఇంకా సిగ్గులేవునా నువ్వు? ఎందరు కొంపలు ముంచుతారా? ఏమైంది? ఎందుకు కొడుతున్నారు మా మమ్మీని? ఆడపిల్లలు ఉన్నారు నీకు? నువ్వు ఆగే, ఏ మనకే ఆడపిల్లలు ఉన్నారు నీకు. కొంచెమన్నా వాళ్ళ ముఖం చూసుకుంటా గింత పెద్ద తప్పు ఎట్లా చేయాలనిపించిందే? మా తమ్ముని జీవితం ఎందుకు నాశనం చేస్తున్నవే? నీకంటూ మొగడున్నాడు, పిల్లలున్నారు. నీ మొగని రమ్మని ఉండొచ్చు కదా. నీ మొగంతోటి మా తమ్ముని జీవితం ఎందుకే ఇట్లా నాశనం చేస్తున్నావు? వీడియో నీ మొగనికి వంపుతావు బిడ్డ. రేపు తెల్లార వరకు నీ మొగడు ఇక్కడ ఉండాలి. నువ్వు ఏమనుకుంటున్నావో? ఇన్ని రోజులు పోని అని వదిలిపెట్టినాం. మీ మమ్మీ మీ డాడీని వదిలేసి నా కొడుకును ఉంచుకున్నది. మీ మమ్మీకి మీ డాడీ అద్దట, మీరద్దట. అవునా? మీరు వన్నాక మీ మమ్మీ ఇంకోళ్ళతోటి పంటుంది. అమ్మా గట్లెందుకు ఎత్తున్నావు అమ్మా నువ్వు? అమ్మా చూడే ఆడపిల్లల్ని చూడే. ఓ సిగ్గులేనాడదానా చూడే ఎట్లెడుతుర్రో చూడే. కొంచెమన్నా సిగ్గనిపియపాయ నీకు? పార్రి దీన్ని గుంజుకొని బయటకు వార్రి ఇట్లనే. ప్లీజ్, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. మమ్మల్ని బయట ఎయ్యకుర్రి. బయట ఎయ్యకుర్రి అని అంటున్నావు ఎందుకురా? నీ ఇజ్జత్ పోతావనే గాని దాని ఇజ్జతి మొత్తం పోవాలరా. దాని ఇజ్జత్ పోయి అది ఉరేసుకునే కాడికి కావాలి. ఎట్లా సిగ్గు లేకపాయరా దానికి? పెళ్ళై పోరగాళ్ళున్నారు, చిన్న పోరగాళ్ళు ఏడుతుర్రు. దీని మొగానికి వీడియో పంపుతాం. ఇప్పుడు అక్క వీడియో అంతా తీసింది. ఇక దీని పని అయిపోయినట్టే.
అయ్యో అమ్మ, నా ఇష్టం కొద్దే నేను ఆమె దగ్గరికి వచ్చిన, నేనే ఆమెను గెలికిన, ఆమె నన్ను దగ్గరికి తీసుకుంది, అంతే తప్పించి ఆమె తప్పేమీ లేదు. మీరు ఏదన్నా ఎత్తే నన్ను ఎయ్యుర్రి గాని ఆమె జీవితం నాశనం చేస్తా అని చూడకుర్రి. నాకు ఈమంటే పిచ్చి. దేనికి పిచ్చి? ఎట్లా పిచ్చి నీకు? ఎట్లయినా నాకు ఆమంటే పిచ్చి. ఆమె లేకుండా నేను బతకలేను. ఏంద్రా నువ్వు మాట్లాడేది? ఏ శ్వేతలే, నువ్వు డ్రెస్ వేసుకుని రాపో. అవును, ఆమె అంటే నాకు పిచ్చి. ఆమె నన్ను ఎంత దూరం పెడితే నేను ఉండలేక ఆమె దగ్గరికి పోతున్నా. నన్ను ఇట్లా వదిలేయుర్రి ప్లీజ్. అంటే నువ్వు దాంతో ఉంటానంటున్నావా? సిగ్గులేనుడా, ఏం మనిషిరా నువ్వు? ఆడిపోరగలను చూడరా ఎట్లెడుతుర్రో. నిజమే, నాకు ఆమె అంటే పిచ్చి. మీరేమనుకున్నా మంచిదే. ఆమె లేకపోతే నేను బతకలేను. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. ఈమెను వదిలిపెట్టలేను. నువ్వు కొట్టినా చంపినా నాకు అదంటే పిచ్చి. మంచిగా దగ్గర వండబెట్టుకున్నాక పిచ్చి కాకపోతే ఏమైతది? దాన్ని 3 బజార్ల కాడికి గుంజుతా. ఇప్పుడు అన్నోళ్ళ అందరు లేచి రావాలాగు. ఓ పోరి, నీకు నీ మొగడద్దా? ఈ మొగడే కావాలా? అదేం లేదు, ఆయనే నన్ను వదిలిపెట్టడం లేదు. అందుకే మేము ఇట్లా కలుస్తున్నాం అప్పుడప్పుడు. దయచేసి మమ్మల్ని ఇట్లా వదిలేయండి ప్లీజ్. అంతేగాని నా మొగనికి చెప్పుతా అని అనకుర్రి. అబ్బా కిలాడిదానా, నీకు నీ మొగడు కావాలి, ఇది మిండెడు కావాలా? ఇద్దరు నుంచుకుంటావా అయితే? అమ్మా నాకు నువ్వు కావాలమ్మా. మన డాడీ మనం మంచిగుందమ్మా. ఇట్లాంటి పనులు మనకు అర్థమ్మా. చూసినావానే, ఈ రోజున నీ పిల్లలకు కూడా అర్థమైపోయింది. నువ్వు మనిషివానే, నిన్ను ఇట్లా వదిలిపెడితే ఇక చేతుకు దొరకనియవే మా కొడుకును. నిన్నట్లా కాదు, నడువే, నువ్వు బయటకు నడువు. దండం పెడతా, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నన్ను బయట ఏకుర్రి ప్లీజ్. నీ కొడుకే నన్ను వదిలిపెట్టడం లేదు. నేను వద్దన్నా వినకుండా నా దగ్గరికి వచ్చి ఉంటుండు. నేను వద్దు అనంటే నేను చనిపోతా, నాకు నువ్వు కావాలని అంటుండు. అందుకే నిన్ను కొడుకుతోటి ఉండాల్సి వచ్చింది. అవునానే? అవునా, మా తమ్ముడు చచ్చిపోతానంటుండా. వానికి ఫస్ట్ అలవాటు చేసింది ఎవరు? నువ్వు మంచిగా అలవాటు ఏపిచ్చినావు. ఇక నీకేడుండ బుద్ధి అయితాంది. నీకు నీ మొగడు లేకపాయే, ఇక ఇదే సందని నా తమ్ముడిని బట్టి వదిలిపెడతలేవు. నువ్వు ఏం మనిషివే, నువ్వు మనిషి పుట్టుక పుట్టినావే. ఇంకా ఇప్పటి వీడియా నీ మొగనికి పంపుతాం. నీ అయ్యను అవ్వను పొద్దుగాల విలిపియ్యి. 10 వరకు వాళ్ళు ఇక్కడ ఉండాలి. లేకపోతే మాత్రం రచ్చ రంబోలే ఎత్తాం చూడు. రేపు పంచాయతీగా ఈ మొగడు దేశం నుండి అత్తడా రావాలే. మొత్తం రచ్చ రచ్చ, అసలుకే ఇనేది లేదు. దొంగ బాడుకోవు. నీ బతుకు ఏడా 10 సంబంధాల దాకా వచ్చినాయి కాదురా. అత్తే దీని గురించి ఆరా నువ్వు సంబంధాలన్నీ చెడగొట్టి దీని దగ్గర వండటానికి ఆరా నువ్వు సంబంధాలన్నీ చెడగొట్టినావు. వా కొడుక, నువ్వు సచ్చినా మంచిదే. నీ మూతి పళ్ళన్నీ రాలగొట్టి పిత్తపా. అవ్వను అయ్యను విలిపియే. నువ్వు విలిపి రేపు పొద్దుగాల నీ ఇజ్జత్ పోతుంది. ఆగు, నీ మొగనికి వీడియో పోతుంది. నీ మొగడు ఉరికి రావాలా నుండి. ఏ పుష్ప, నడివే, గుంజుకొని వీకే విన్ని, గుంజుకొని వీకి రూమ్ లేసి గొల్లం పెట్టుకో. ఏమనుకుంటాడో. నువ్వు మనిషివారా? నీ ఉత్తనే నాకంతా మంటలెత్తాంది. సిగ్గులేనోడా, దానికి సిగ్గు లేకున్నా నీకన్నా ఉండద్దారా? దానికి పోరగుళ్ళు ఉన్నారు, అది ఎందుకు నాకు అన్నట్టు సిగ్గుండద్దారా? పెళ్లి కాని పోరగాళ్ళు బొచ్చడు మంది మంచిగా ఉన్నాడు, మేము చేసుకుంటామనంటే వాళ్ళందరిని వదిలిపెట్టి దీంతో ఉంటావు. అబ్బా ఏం మందు పెట్టినవే? అవునే ఓ బౌరుపుల్దానా? మందు పెట్టి నా తమ్ముని మలుపుకున్నావానే? ఇంకా మా తమ్ముని తోటి మమ్మల్ని దిట్టి పిస్తున్నావు నువ్వు. నీ బతుకు ఏడా, నీ మొగనికి వీడియో పంపి నీ బతుకును ఆగమాగం చెయ్యకపోతే ఏమైందని అడిగిగా. ప్లీజ్ అట్లా ఎయ్యకుర్రి ప్లీజ్. మీ తమ్ముడే నా దగ్గరికి వస్తుండు, మీ కాళ్ళు మొక్కుతా అట్లా ఎయ్యకుర్రి. నా పిల్లల మొక్కవు చూడుర్రి. ఆ పిల్లల మొక్కవు చూస్తేనన్నా నీకన్నా అనిపిస్తలేదా? ఇప్పుడు పిల్లలు ముఖం చూడురని మమ్మల్ని అంటాను. మరి నాకు పిల్లలు ఉన్నారని నీకు తెలియదా? ఇలాంటి వాళ్ళకు ఓసారి గట్టిగా తలగల్లే. నీ మొగడు వదిలేయాలి, అప్పుడు తెలుస్తుంది. నీ అయ్య అవ్వ పొద్దుగాల 10 వరకు ఇక్కడ ఉండాలి. మర్యాద కొద్ది చెప్తాను. ఉండకపోతే మాత్రం మేమేం చేసేది మాకు తెలియదు. నీ మొగనికి కూడా వీడియో పంపుతాం. నీ మొగడు కూడా ఆ వీడియో వేసి ఉర్రికి రావాలి. అడురిగా వారి సిగ్గులేనోడా, బట్టలేవురా నీ బొంద పెట్ట. నువ్వేం మనిషివిరా? నువ్వు నా కడుపులో ఉట్టకున్నా అయిపోరా, చెడ ఉట్టినవురా నా కడుపురా. ఎందుకమ్మా నువ్వు ఇట్లా చేసినావు?
నీకు మేం లేమా? డాడీ లేడా? నువ్వు డాడీని మోసం చేసి ఇంకొకరితోటి ఉండాలని అనుకుంటున్నావు, అది కరెక్టా అమ్మా? అంటే మమ్మల్ని ఏం చేద్దామని నువ్వు ఈ డిసిషన్ తీసుకున్నావు? లేదు బిడ్డ, నాది తప్పైంది. ఇక ముందు నేను అట్లా ఎయ్యా. ఏంటిది అయ్యావమ్మా? ఇప్పుడు డాడీకి తెలిసిందనుకో, డాడీ వచ్చి ఎంత లొల్లి ఎత్తాడు, ఎంత కొడతాడు, ఎంత తిడతాడు, నువ్వు వద్దని నిన్ను వదిలిపెడతాడు. అప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఎవరి దగ్గరికి పోవుడు? చెల్లెయుడు ఎట్లా ఏడుస్తుందో. అసలు నీకు ఇట్లా ఎట్లా చేయాలనిపించిందమ్మా? నాకు అప్పటికే డౌట్ వస్తుంది. ఊకే ఫోన్లు మాట్లాడుతున్నావు, ఎవరితోటి మాట్లాడుతున్నావో అని. ఇప్పుడు మంచి ఉందా? మన పరువు అంతా గంగలా పోతది. అమ్మమ్మ తాతకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. కొంచెమన్నా ఏం ఆలోచించకుండా నువ్వు ఇంత పెద్ద తప్పుడుకు ఎందుకు చేసినావమ్మా? మనకు మన డాడీ ఉన్నాడు కదమ్మా, డాడీని ఎట్లా మోసం చేయాలనిపిస్తుందమ్మా నీకు? డాడీ మస్తు మంచోడు కదమ్మా, మనల్ని ఒక్క మాట అనకుండా మంచిగా చూసుకుంటుండు, ఎన్నో పైసలు పంపిస్తుండు కదమ్మా. ఎందుకమ్మా నువ్వు ఇట్లా చేసినావు? డాడీ బతుకుతాడా అమ్మా? ఇప్పుడు ఈ పరిస్థితి అని తెలిస్తే డాడీ బతుకుతాడా? నాకు తప్పైంది బిడ్డ, నన్ను క్షమించుర్రి. మీ కాళ్ళు మొక్కుతా, నన్ను క్షమించుర్రి. ఏందమ్మా నువ్వెంతో మంచిదానివని అనుకున్నాం, కానీ నువ్వు ఇట్లా చేస్తావని అస్సలు అనుకోలే. ఎవ్వే దొంగముండా లేవు, ఇంకా లేవలేదా? బయటకెళ్ళు. నీ ఇజ్జతి తీయడానికే నేను ఇయ్యల్లా పట్టుబట్టినా. దొంగముండ, నా కొడుకుని ఎట్లా వలలేసుకున్నవే, నా కొడుకుని ఎట్లా బుట్టలేసుకున్నవే? నీ సావు ఎయ్యా, నీ తద్దినాలు పెట్టా. ఎల్లారిందే ఇక ఇయ్యాలున్నదే నీ భారతం. దాన్ని చికెంట్కలు పట్టుకొని గుంజుకరాపోయే అమ్మ. ఫోన్ లా వీడియో తీసి ఈడ పెడదాం, ఊరంతా వాడకట్టంతా చూడాలి. ఇది తలెత్తుకోకుండా కావాలి, ఇది సావాలే. అది దచ్చిన పోరగళ్ళు ఎట్లనో మంచిగా బతుకుతారు, కానీ ఇది బతుకున్నన్ని రోజులు ఆ పోరగళ్ళకు గోసే, మనకు గోసే. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, నన్ను రోడ్డు మీద వారేయకుర్రి. చేయమంటే అది చేస్తా గాని నన్ను రోడ్డు మీద పెట్టకుర్రవ్వా, మీ కాళ్ళు మొక్కుతా. ఏందే రోడ్ మీద పెట్టకుర్రి అని అంటానో? నువ్వు వేసింది ఒక్కసారా 2 సార్లా తప్పులు? నా కొడుకును పొట్టన పెట్టుకుంటానవే, నా కొడుకుకు పెళ్లి కానిత్తలేవే, నా కొడుకును బతకనిత్తలేవే. నువ్వు మనిషివానే, ఇంకా నిన్ను రోడ్ మీద పెట్టకనంటానవానే? మొగానికి వీడియో పోతాందే, పెడతారు ఇప్పుడు వీడియో. నీ అవ్వను అయ్యను ఇయ్యల్లా రమ్మను. అన్ను దాన్ని అన్నే అమ్మ. తను ఏమైందిర్రా పొద్దుగాలనే? ఇది నా కొడుకు నుంచుకున్నది మల్లక్క, నా కొడుకుతోటి మళ్ళా దొరికింది మల్లక్క ఇది. అయ్యో ఆరలే ఇంకా ఆరు లేదు మన లేదే. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, నన్ను బయట ఎగుర్రి, నా మొగనికి చెప్పకుర్రి. మా అమ్మని మా నాన్నని రమ్మంట, మీరేం చెప్పినా వింటా గాని. ఏమింటావే నువ్వు? ఇంకా ఏముంటావే? నా కొంప ముంచినవే, నా కొడుకు 10 సంబంధాలు వస్తే క్యాన్సల్ చేయించినవే. నీ ముఖం మంట. ఇంకా నువ్వేం తెయినేది? నిన్ను బయట పెట్టుడు కాదు, బయట వేసి తొక్కిపియాలి నిన్ను. మళ్ళా దొరికినా? దొరికిర్రు, రాత్రి అడ్డంగా దొరకబట్టినాక అది కోసక్క. నన్ను విలువద్దా అని నేను వచ్చో 4 దన్నకపోదునా? ఆవు పొల్ల ఏం రీతి ఇది? ఏం పద్ధతి? మొగుడు లేకపోతే ఇంకో మొగుడు కావాల్సి వస్తుందా? మరి నీ మొగని రమ్మనకపోయినావు, అక్కడుండి ఆ సంపాదన ఎందుకు ఇక్కడ నిన్ను అంగడి పాలు చేసి? కొంచెమన్నా రీతి ఉండాలి మనిషి పుట్టుక పుట్టినప్పుడు. ఏం మనిషివి గాడిదివా మనిషివా? 2 పోరగాళ్ళు ఉన్నారు, ఏం పడుసు పొల్లవు కాపోతివి. అయితే మరి పోరని మీద మనసు పడ్డదనుకుంటే 2 పోరగాళ్ళు పాడైర్రు. నీదేం రీతి? పిల్లగాని జీవితం నాశనం చేసింది. మంచి మంచి సంబంధాలు వస్తే ఊకే ఫోన్లు కొట్టుకుంటా సంబంధాలన్నీ చెడగొడుతీవి. నేనేదో తప్పు చేసినా, ఇక నేను ఇక్కడ ఉండను కూడా ఉండా, కానీ నా భర్తకు మాత్రం ఎట్లాంటివి చెప్పకుర్రి. ఏంటిది చెప్పకుర్రి? నీ మొగనికి ఇప్పుడే వీడియో పెట్టినా, అయిపోయింది నీ సంగతి అయిపోయింది. నీ మొగనికి వీడియో పెట్టేసిన, నీ మొగడు చూసుకున్నాక అక్కడి నుండి రావాలే దేశం నుండి, అప్పుడే కూర్చొని మాట్లాడదాం. ఇక ఓ ఏమనుకుంటున్నావో? నా బామ్మర్ది జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నావు. మంచి పని చేసినావు తీరా, మంచిగా పెట్టినావు. ఈ సొంటోళ్లకు తగిన శాస్తి దలగాలే.
మనిషి కాదానే ఎన్నిసార్లు చెప్పినమే నీకు అద్దు 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 అని ఎన్నిసార్లు చెప్పినాం ఎన్నిసార్లు దొరకబట్టినమే ఆ కొంచెం కూడా నీకు బుద్ధి లేకపాయే కొంచెమన్నా నువ్వు మారకపోతివి నీ తమ్ముడే వచ్చిండు నా దగ్గరికి మా తమ్ముడు వచ్చినప్పుడు మరి మేము లేమా మా కుక్క ముచ్చట చెప్తే మా తమ్ముడిని 4 చంపి ఇంట్లో మూలకు వండబెట్టకపోదుమా ఏ మొగోడెందుకు పోతాడు ఏ ఆడిది రమ్మనంది మొగడు పోతాడే మరిగా ఆడిది రమ్మనంది మొగడు పోతాడా మళ్ళక్క నువ్వు అన్న పాయింట్ కరెక్ట్ పోసావకు బాగా ఎరక ఓ నువ్వు ఇంకా సంసారిపతి గుండోడా ఆగు నేనేమంటుంది నిన్ను అమ్మా నిన్ను వదిలిపెట్టేదే లేదు ఇక ఇట్లనే చూసుకుంటుంటే నా కొడుకును పట్టుకొని నువ్వు ఏడికన్నా పీకినా పీకుతావు నీకు నీ పోరగళ్ళ మీద లేదు నీ మొగన్ మీద లేదు ఉన్నదంతా నా కొడుకు మీదనే ఉన్నది దరిద్రపు దానా నువ్వు మనిషివానే వానే ఇంకా సిగ్గులేందా నీ ముఖం మండ ఆ పోరగళ్ళని చూస్తానన్న దానికి కొంచెం అని ఇజ్జత అనిపిస్తలేదు అవు పిల్లలు ఈ అంకులు వచ్చేది మీకు ఎరకేనా మాకు తెలియదు మేము నిన్ననే చూసినాం మీ అయ్యకి ఎప్పుర్రి మీ అవ్వని దాని పేరు గట్టిగా మీ అయ్యకు ఫోన్ చేయుర్రి పాపం వాళ్ళకేం తెలుస్తుంది ఈ దొంగ ముండా గిసొంటేషాలేసేది ఏ వాళ్ళ మొగుడు రావాలే దీన్ని అన్ని పియ్యాలే దీన్ని వదిలిపెట్టాలే వాడు అది ఈ ఊర్లు ఉండద్దు పోసక్క అది ఈ ఊర్లు ఉండకుంటే ఎత్త నేను నా కొడుకు జీవితం సర్వనాశనం చేసింది నా కొడుకును ఇంకో పెళ్లి వేసుకోకుండా చేస్తుంది నేను ఒట్లు వదిలిపెట్టాలి ఎప్పు రాజు నిజంగానే పెట్టినవా పెట్టిన వీడియో వాళ్ళ మొగనికి ఎట్టినా చూడని 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 ఇక పోని పోని అదని వదిలిపెడితే ఇది మారతలేదు ఏం చెప్తాడు బామ్మర్ది గాడు వాని రూమ్ లో స్థానం పెట్టు రేటు పోకుంటా వాణ్ణి 4 చంపిన ఇంట్లోకి వచ్చినాక ఇక మందిలా కొడితే మా బావ నన్ను కొట్టిండని పగ పెట్టుకుంటాడని ఇంట్లోకి వచ్చినాక వాణ్ణి రాత్రి 4 చంపిన అంటాడు ఏమంటలేడు అయిందేదో అయింది అయిపోయింది ఇక దూరమే ఉంటానంటాండు అన్ని లంగేశాలు లంగముచ్చట్లు అవి ఏగదే గాని పార్రి పార్రి ఇది వీడియో వేరే నంబర్ నుండి వచ్చింది ఆ ఇది నా భార్యనేనా నా భార్యను సీనుగాడా నేను చూసేది నిజమేనా హలో హలో ఏంది ఈ వీడియో ఇది నిజమేనా తమ్మా అవునే అన్న ఇది నిజమే నా బామ్మర్ది గాడని దాసుడు లేదు నా బామ్మర్దిని మొత్తం నీ భార్య మొత్తం బుట్టలా వారేసింది ఇట్లా 2-3 సార్లు నీ భార్యకు బుద్ధి చెప్పినాం గాని నీ భార్య అస్సలకే నా బామ్మర్దిని ఒడిదిలి పెడతలేదు మళ్ళా నా బామ్మర్దికి వేరే పెళ్లి గానిత్తలేదు ఈ రోజులు చెప్పకుండా నాకెందుకున్నారా మీరంతా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు మీ సంసారం ఎందుకు నాశనం చేసుడు దానికి బుద్ధి చెప్పుదామని ఎన్నో సార్లు బుద్ధి చెప్పినా కూడా అప్పటిదప్పుడే చెవులు ఊపుకుంటా మళ్ళా నా బామ్మర్దిని సైడుకు విలుసుకొని పండుకుంటా నా బామ్మర్ది జీవితం నాశనం అంటే నాశనం చేసింది 10 సంబంధాలు వస్తే 10 సంబంధాలు పెళ్లి చేసుకోకుండా చేసింది నీ భార్య అబ్బర బాబురే ఇప్పుడు ఏం చేయాలి నేను నాకేం అర్థమైతలేదు ఈ దేశంలో ఉంటే నీ భార్యకి ఇక్కడ బాగా కావరం వచ్చి మా తమ్ముని పట్టుకొని మా తమ్ముని జీవితం నాశనం చేస్తుంది నువ్వాడా ఎవరి గురించి సంపాదిస్తానవరా వచ్చి నీ భార్యను నీ పిల్లలని చక్కదనం పెట్టుకొని చూసుకోవత్తలేదా నీకు మంది మీద పడి నీ భార్య ఏడుతుంది ఓ లత నువ్వు అట్లా మాట్లాడకు నేను బతకాలే మంచిగా బతుకుదాము రూపాయి సంపాదించాలని నేను ఇక్కడ దేశం వచ్చినా గానీ నేను అది గట్లే ఎత్తదని ఏమన్నా కలగన్ననా నువ్వు కలగంటే నీది కాదు తప్పు నువ్వు దేశం వదిలిపెట్టి రా దాన్ని ఏం చేస్తావో మాకు తెలియదు మా జోలికి రాకుండా మా వార్తకు రాకుండా ఎయ్యి ఓ అట్లనే ఉండు 1 నిమిషం ఫోన్ కట్ చేయుర్రి దొంగ ముండ ఫోన్ లాబట్టే నీ ఈ పంత సున్నం చేస్తా నీ అక్క 1,00,000 రూపాయలు కదా 2 లక్షలు పోయినా ఇప్పుడు నేను అత్తాను నీ దగ్గరికి హలో డాడీ బిడ్డ నీ అవ్వముండా ఉన్నదా సచ్చిందా నేను వచ్చే వరకు అవ్వను సావుమను లేకపోతే నేను వచ్చినా అనుకో పొట్టు పొట్టు పొడిసి సంపుతా ఉర్రంగా ఈ అమ్మ ఎసొంటి కథలు పడుతుంది బిడ్డ నాకు అన్ని తెలిసినాయి మీరు ఇన్ని రోజుల నుండి నాకు చెప్పద్దా దొంగ ముండకి ఒకసారి ఫోన్ ఇయ్యి హలో ఏమేముండా ఏం బగ్గ కావరం వచ్చి ఇంకోనితోటి ఉంచుకొని ఉంటున్నావానే దొంగ ముండా నేను అత్తన్నాగు నేను వచ్చే వరకు నువ్వు చత్తేనే సరే లేదంటే మాత్రం నేను వచ్చినంటే నిన్ను ఎట్లా చంపుతానో అట్లా చంపుతా ఊరంతా ఉరికి పిచ్చుకుంటా పొడుచుకుంటా చంపుతా నా ఇజ్జత్ తీయడానికే ఉన్నావుగా అదే దొంగ ముండా నీకేం తక్కువ చేసిందే నన్ను ఇంత మోసం చేసినావు
మనం మంచిగా బతకాలే పోరగాళ్ళు మంచిగా బతకాలని నేను దూరోపదేశం వచ్చి నేను కట్టపడతా అంటే నీకు కావరం వచ్చి అక్కడ ఇంకోనితోటి ఉంటున్నావానే నీ అక్క నేను అత్త నాగు బిడ్డ నేను వచ్చే వరకు నువ్వు చత్తనే సరి లేదు అనంటే చిత్రహింసలు పెట్టి చంపుతా నేను అంతా ఆయననే చేసిండండి, నాది తప్పేమీ లేదు, నన్ను క్షమించండి. నిజంగా ఆయననే నన్ను బుట్టలా వేసిండు, నేను అద్దన్నా కూడా ఆయనకుండా. నాకు ఇప్పుడు అన్ని చెప్పిర్రే ఎప్పటి నుండి నడుస్తుంది కథ ఏంది ఎట్లయింది అనేది అన్ని చెప్పిర్రు. నేను వీడియో కాల్ చేసినప్పుడే ఇది గింత సోకులు ఎందుకు పడుతుంది నేను లేనప్పుడు అని అనుకున్నా కానీ నువ్వు ఇట్లాంటి పని చేస్తావని నేను ఏ రోజు అనుకోలేదే. నీకు నువ్వు భార్యగా నీకు ఎంత గౌరవం ఇచ్చినా నిన్ను ఎంత ప్రేమించినా నీకు ఎన్ని పైసలు పంపిన్నే దొంగముండా నన్ను ఎక్కడ కాకుండా చేస్తున్నావు కాదే నా ఊర్లో ఇజ్జత్ తీసినావే. ఆ ఇజ్జతి నాకు రావాలి అని అంటే నేను నిన్ను చంపాలే. పెళ్ళాం గిట్ల పరాయంతో ఉన్నందుకు మొగుడు చంపిండు వా వీడు మొగోడు అంటే అని నన్ను అనాలే. దొంగ ముండా నా పోరగల్ల జీవితం నాశనం చేయడానికి ఉన్నవానే. ఇద్దరు ఆడపిల్లలు సిగ్గు అనిపిస్తలేదని కొంచెం అన్నా అత్త ఇక అత్త నాకు దొంగముండా నిన్ను నరికి చంపుతాగు. నీ అవ్వకు ఫోన్ చేస్తాగు. నీ అవ్వ నీ అయ్యా గిదేనానే నీకు సంస్కారం నేర్పింది. వద్దండి ప్లీజ్ అండి, వాళ్ళకి ఏం చెప్పకండి, నేను మారుతా మంచిగా ఉంటా. హలో అల్లుడు ఎవర్రా నీకు అల్లుడు? ఆ అయ్యో ఏమైంది బిడ్డ గట్ల మాట్లాడుతావు? ఈ బిడ్డాడ ఏం కథలు పెడతాందో మీకు తెలుసా? తెలిసి కూడా నాకు చెప్తలేరా? ఏమైంది బిడ్డ బాంచను? నీ బిడ్డ ఇంటి ముంగటోన్తోటి కులుకుతుంది. అక్కడ దొరికింది ఊళ్ళే నా ఇజ్జత్ తీసింది, నా పరువు తీసింది. నీ బిడ్డను బయట గుంజి వాళ్ళు తన్నిర్రు. నేను వచ్చే వరకు నీ బిడ్డ చచ్చిపోతేనే మంచిది. నేను వచ్చినా అంటే మాత్రం నిన్ను నీ బిడ్డను నీ పెళ్ళాన్ని అందరినీ చంపుతా. అయ్యో అల్లుడు ఏది తెలియంది ఎట్లా మాట్లాడాలి నేను తెలుసుకొని మాట్లాడతా గానీ నువ్వు అంతా సీరియస్ కాకు, అంతా పెద్ద లెక్కలకు పోకు. ఉండుర్రి నేను అత్తాన్న ఉండుర్రి. నా ఇజ్జత్ తీసినాక నా పరువు తీసినాక ఆడిది బతుకుడు ఎందుకు, నేను ఇక్కడ ఉండు ఎందుకు, నా పోరగల్ల ఆగమవుడు ఎందుకు? అత్తన్న మీ అందరినీ నరికి చంపుతారా నేను? హలో దీన్ని చంపుతా వాడిని చంపుతా వాళ్ళిద్దరిని వదిలిపెట్టా. నేను జీవితాంతం జైలు ఉన్నా మంచిదే కానీ వాళ్ళిద్దరిని బతకనియ్య. నేను పోతా సార్ దగ్గరకు రిజైన్ చేస్తున్నా, నేను వెళ్ళిపోతా ఇండియాకి అని చెప్తా. ఆ ఇజ్జత్ తీసిన దాన్ని నేను బతకనియ్యా. ఇక యోషిర్రా దోస్తులు, ఇది కథ అన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైతుంది? ఆ దుబాయ్ నుండి వస్తాడా, వీళ్ళు అయ్యా అవ్వ పోతారా శ్వేత దగ్గరికి? మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక రియల్ స్టోరీ కాబట్టి జరిగినట్టు తొందరగా చూపించి సిరీస్ అనేది క్లోజ్ చేయాలని అనుకుంటున్నాము. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.